హలో, పల్లె ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి. నేడు ప్రపంచవ్యాప్తంగా మూడవ ప్రపంచ యుద్ధం నడుస్తుంది. కానీ మన గ్రామ స్థాయిలో అటువంటి కార్యాలు నడవకపోవడం దయనీయం. అన్ని దేశాలు మూడో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్నాయి. అన్ని దేశాలు మూడో ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకుంటున్నాయి. కాబట్టి మన గ్రామం కూడా మూడో ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకుంటుందని ఆశిస్తున్నాను. గడిచిన 2 ప్రపంచ యుద్ధాలు ఒక మోసంతో కుట్రతో నడిచినట్లుగా మనము ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏ విధంగా భూమండలాన్ని రావణ కాష్టగా మార్చడం కోసం ఈ యొక్క కుయుక్తలతో భూమండలాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని యొక్క చట్టాలు, శాసనాలు రామునికి భద్ర శత్రువైనటువంటి రావణ బ్రహ్మ అసురుని ద్వారా రూపొందించబడినటువంటివి. అటువంటి రాక్షసుని చట్టాలు భూమండలాన్ని అతలాకుతలం చేస్తూ దాన్ని నిర్వీర్యం చేయడం కోసం దాన్ని ప్రతిఘటిస్తూ ఇరాన్ నేడు అమెరికా, బ్రిటన్ మొదలైన దేశాలతో పోరాడుతూ ఉంది. కావున భూప్రపంచం మీద జరుగుతున్న అరాచకాలను నిరోధించటకై ఇరాన్ ఒంటరిగా ప్రపంచ దేశాలతో పోరాడుతుంది. కాబట్టి ఈ దుర్మార్గపు అరాచకాలను నియంత్రించుటకై తమ వంతు గళమిప్పి గ్రామ స్థాయి నుండి ఢిల్లీ వరకు, అంటే గల్లీ నుండి ఢిల్లీ వైపు తమ గొంతుకను వినిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది. ఈ ఎన్నికలు పచ్చి మోసంతో రూపుదిద్దుకున్నటువంటివి. ఈ పోలీస్ శాఖ ఏదైతే హోంశాఖ ఉందో ఆ హోంశాఖ రావణ బ్రహ్మ కార్యాలకు విఘాతం కలిగించకుండా రూపొందించబడినటువంటిది. ఈ యొక్క హోంశాఖ నిర్మాణం జరగకముందు బ్రిటిష్ దేశానికి సంబంధించిన అధికారులు అల్లూరి సీతారామరాజును చుట్టుముట్టి అంతమొందించడం జరిగింది. అల్లూరి సీతారామరాజును ఎందుకు అంతమొందించారంటే మన ఆదివాసీ, హరిజన, గిరిజన వ్యవస్థల మీద అధికారం అంటే కలిగినటువంటి అల్లూరి సీతారామరాజును చంపడానికి ప్రధాన కారణం అడవులను కబ్జా చేసి అక్కడున్న విలువైన వనరులను దోచుకోవడానికి అల్లూరి సీతారామరాజును తుదముట్టించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు అడవులను ప్రత్యక్షంగా అక్కడ తవ్వి నాశనం చేయడం జరుగుతుంది. ఇంకా అడవి శాఖ రక్షణ అనే ముసుగుతో అడవులను తగలబెట్టడం కూడా మనం చుట్టూ ప్రతి సంవత్సరం గమనించడం కూడా జరుగుతుంది. ఇలాగా భూమండలాన్ని సర్వనాశనం చేయడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అటువంటి ప్రభుత్వ దురాచారాలను పెంచి పోషించడానికై టీడీపీ పార్టీ అనే ఒక ముసుగు కప్పుకున్న దురాచారాన్ని పెంచి పోషించే చంద్రబాబు నాయుడు కూడా ఒకడు. ఇతను ఆతంకవాదాన్ని పెంచి పోషిస్తాడు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే భూమండలాన్ని రావణ కాష్టగా మార్చడం, టీడీపీ గెలిస్తే ఆతంకవాదాన్ని పెంచి పోషించడం అనే ఘనకార్యాలు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ గణతంత్రం అనేది రాక్షసులచే రూపొందించబడినటువంటిది. ఇంకా రెవెన్యూ శాఖ కూడా అటువంటిదే. దురాచారాలను పెంచి పోషించడమే ఈ యొక్క రెవెన్యూ శాఖ యొక్క ప్రధాన లక్ష్యం.
ఇంకా ఉపాధి హామీ పేరుతో ఏదో గ్రామాలను ఉద్ధరించడానికి కాదు, ఇక్కడ ఉపాధి పేరు చెప్పి ఇక్కడున్న చెట్లను చామలను అన్నీ నరికించి వేసి పైపైన మట్టి పొరను తొలగించి ఆ తర్వాత జేసీబీలతో అక్కడ ఖనిజ సంపదను దోచుకుపోవడానికి ఇదొక ఉగ్ర కుట్రగా కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ చట్టాలు శాసనాలు ఇక్కడి నాగరికతకు పూర్తిగా వ్యతిరేకంగా రూపొందించబడినటువంటివి. ఏ అయితే గుడులలో పూజలు జరుగుతున్నావో అవన్నీ నకిలీ పూజలు పునస్కారాలు అని ఈ సందర్భంగా చెప్తున్నాను.